సాహిత్యాభిమానులు విజ్ఞులు అయిన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ భ్రమరవాసిని 9వ భాగంకు స్వాగతం పలుకుతున్నాను. మున్ముందుగా మీరందరూ సంక్రాంతి బాగా జరుపుకున్నారనుకుంటాను. రాబోయే వసంత పంచమి మరియు రథసప్తమి శుభాకాంక్షలండి మీ అందరికీ. ఇక గత వారం సంక్రాంతి తర్వాత మీకు వచ్చిన ఎపిసోడ్లో రణాదిత్యుడు ఈ కళలు రావడము గురించి చెప్పాను. రణాదిత్యుని కళలో ఒకతను కనిపించాడు. అతను తన మాదిరే ఉన్నాడు. అతడికి ఇష్టం లేని పెళ్లి జరిగింది. ఆ అమ్మాయితో 3 రాత్రులు 3 రకములుగా జరిగింది. అతనికి ఆమె అంటే ఇష్టం లేదు, కాపురం చేయలేదు. ఆమె బాధపడుతూ తన గతాన్నంతా తవ్విపోసుకుంది. అది అతనికి ఆమె అనుకున్న భావాలు వాక్యాల రూపంలో అతనికి యథాతథంగా తెలిసింది. ఆమె ఇలా అనుకుంటోందని. అది అతనికి ఆశ్చర్యం వేసింది. తెల్లవారాక ఆయన రణరంభతో అడిగాడు, ఎలా నాకు తెలిసింది అంటే, ఆమె అంది, పూర్వజన్మ కథ అయినచో తెలియను అని. అప్పుడు అతనికి అర్థమైంది, ఆ పూర్వజన్మలో తన కథే తనకు కలలుగా వస్తుంది అని. తాను చేసినది తాను ఈ జన్మలో అనుభవించాల్సి వచ్చింది అని కూడా అర్థమైంది. అతను ఒప్పుకున్నాడు. ఇక జరిగిన కథ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నానండి. ఇంకా ఇది ఇప్పుడు భ్రమరవాసిని 3వ భాగంలో కథ జరుగుతుందండి. అతనికి పూర్వజన్మ కథలు వరుసగా కళల మాదిరి వస్తున్నాయి. మళ్ళీ మరుసటి రోజు కళ ఏమొచ్చిందో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా కథలోనికి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలోనే జరుగుతోంది కథ. ఏ భార్యాభర్త సంసారం ఎట్లున్నదో గ్రామంలో వారికి ఏం తెలియను, ఇంట్లోని వారు పోయి చెప్పించో తెలియను. ఒక్కొక్క ఇంటిలోని గుంపన గోడ పెట్టినట్లుండను. ఏ భార్యాభర్తలు ఎట్లు తమ శయ్యాగృహంలో ఎందుకు ప్రవర్తించరో వారిద్దరికే తెలియవలేను. ఆ భార్య తన చెలికత్తెలతో చెప్పవలేను. చెలికత్తెలన్న మాట రాజకుటుంబంలోని మాట, సామాన్య కుటుంబంలోని మాట స్నేహితురాండు అన్నది. తన ఈడు పిల్లలు ఇరుగింట పొరుగింట ఉన్నచో, కుటుంబంలకు సాన్నిహిత్యం ఉన్నచో పేరెంటములకు పిలుతురు పోదురు. ఇది కొంచెం వయసు చెల్లిన తర్వాత కానీ కుదరదు. కొత్తగా కాపురంకు వచ్చిన పిల్లలకు ఇటుది కుదరదు. ఒక కాపురం ఉన్నది. తండ్రి, తల్లి, కొడుకు, కోడలు. ఆ తండ్రి స్వయం పాకము. తల్లి నోరు విచ్చి 10 మందితో మాట్లాడదు. పొరుగింటికి పేరెంటమునకు పోవటయే అబ్బరం. వారికి అన్నోదకములకు లోపం లేదు. పర్లే ఇంటికి పోవాల్సిన అవసరం మనకేమున్నదన్నట్టు ఎక్కువ. ఊర్లో 5-6 బంధువులు ఉన్నారు. అందరూ మగని వైపు బంధువులు. ఈ తల్లి వారింటికి పోవు అలవాట్లేదు. వారు అవసరం వచ్చినప్పుడు వస్తారు, లేనప్పుడు లేదు. ఏదైనా అక్కర వచ్చించో ఈమె పోయి వారిని పిలుచును. ఒంటికట్టు రామలింగంగా ఉన్న ఈ సంసారంలో వచ్చేడు అక్కరేటిది? కొడుకు యొక్క అక్షరాభ్యాసం, తర్వాత ఎప్పుడో ఉపనయనం, తర్వాత పెండ్లి, తర్వాత శోభనం. 16-18 ఏళ్ళ మీద ఈ 4 అక్కర్లు. ఇంకా రాకపోకలకేం తెరువు ఉన్నది? తల్లికి తలనొప్పి జ్వరం వచ్చించో ఏ చుట్టంలో ఇంటికో కొడుకుని పంపించును. వారు ఒత్తురు. ఆ చుట్టంలలో ప్రధానమైన వారు వాక్చాతుర్యం కల తన వరుస అప్పగారి తల్లి. ఇది కథ. ఆ పిల్ల అత్తింటికి తాను మరలా వెళ్ళిపోయిను. ఇప్పుడు ఆ అవసరం కూడా లేదు. అత్తగారికి తలనొప్పి వచ్చింది. ఒళ్ళు నొప్పులుగా ఉన్నది. చేసి పెట్టుటకు కోడలున్నది. కొడుకును కోడలను పొద్దు కుంకకు ముందే గదిలోనికి పోదురు. పెద్ద ఇల్లు. వండి పెట్టట కన్నా ఆ ఇంటిలో ఎక్కువ పని 4 మూలలో ఊడ్చుకొనుట. వాకిలియు దొడ్డియు పాలెవాండ్రు ఊడుతురు. పాలెవాడు సావడి ఊడవచ్చును. ఇంట్లో అంట్లు తోమడి మనిషి లేదు, అక్కర్లేదు. తోమవలసినవి 2 గిన్నెలు. ఆమె తానే తోముకొనేది. పాలెవాడు గదిలోనికి పోయి ఊడ్చించో వాడే మెత్తుకుని పోవును అని భయము. ఆ గదికి ఎప్పుడు తాళం వేసి ఉండును. ఆ 4 వంట ఎంత వంట? ఒక కూరయు నారయు కొనరు. దొడ్డిలో ఏ కూరయో ఉండను. దాంతోనే కాలక్షేపం. ఇంచుమించుగా పొద్దు కుంకకు ముందే భోజనములు అయిపోవును. ఇక ఏం చేయవలేను?
తండ్రి పోయి సావడిలో పండుకొనును, తల్లి మరొక చోట పండుకొనును, కోడలు పోయి గదిలో పండుకొనును. ఎక్కువ దీపంలో వెలిగించుటకు వీలు లేదు, నూనె వ్యయమగును. ఒక గుడ్డి దీపం వెలుగుచుండును. పూర్వము గదికి తాళం వేసేటి దినములలో అది సావడిలో ఉండేది. ఇప్పుడు అది గది గడప మీద ఉండును, గదిలోనికి కనిపించుచుండును, సావడిలోనికి కనిపించుచుండును. ఆ ఇంటిలో ఉన్న సౌఖ్యము ఒక్కటే. తండ్రి బాగుగా మెరకపోసి ఇల్లు కట్టినాడు, అంటే ఎత్తు మీద ఇల్లు కట్టినారు. గవాక్షములు పెద్ద పెద్దవి పెట్టించాడు. బయట గాలి ఉండవలను, కానీ ఆ నిరాశ్రయమైన గాలి తనకు తలదాచుకున్న స్థలం లేక వీరి ఇంట్లో వచ్చి కూర్చుండును. ఆ తల్లి, మేమింత డబ్బు పోసుకొని కట్టుకున్న ఇల్లు నువ్వు మా ఇంట్లో వచ్చటకు వీల్లేదు అన్ను. తలుపులు గవాక్షములు బిగించును. కోడలు వచ్చిన తర్వాత ఆ గాలికి కొంత ఊపిరి ఆడనారంభించెను. ఓయి వాయుదేవుడా, నువ్వు శృంగార పురుషుడవని విన్నాను. నా భర్త నన్ను నిరాదరించుచున్నాడు. నువ్వు పూర్వము కుశనాభుని 100 మంది కూతుండ్రును ప్రేమించితవట. వారందరూ అందగత్తెలు. వారు నీతో ఎక్సక్కములాడినారట, నిన్ను నిరాకరించినారట. నా విషయంలో నీకు ఆ భయం లేదు, నీకు ఆ భయం అక్కర్లేదు. నీవు నన్ను నిరాకరింపవలేను, కానీ నేను నిరాకరింపను. నేను బాగుగా నిన్ను ఎరిగిన దానను. నా పుట్టినింట నిన్నును సూర్యుని కట్టివేస్తాం కదా. అంటే సరిగా రూఫ్ సరిగా లేదని ఎగతాళిగా చెప్తుందన్నమాట. ఇంటి పైకప్పు సరిగా లేదని. మా అత్తగారిని కొంచెం కునుకనిమ్ము, ఆమెకు మెలకు ఎక్కువ. పాపం ఆమె బతుకంతయు కన్ను మూసి ఎరగదు. నువ్వు వట్టి రహస్య జారుడవు, నీకు వెలుతురు పనికిరాదు. మా ఇంటిలో ఉన్నది ఒకటే గుడ్డి దీపం. నువ్వు వచ్చుచూనే దాన్ని ఉప్పని ఊది ఆర్పివేయదు. నేను దాన్ని తలుపు చాటుగా పెట్టేదను. నువ్వు యథేచ్ఛంగా రమ్ము. నా శరీరంలో ఉన్న సర్వదేశంలో నీ కసివాకారగా ఏగునట్టి బయలు అని ఆమె గదిలోని 2 పెద్ద గవాక్షములు తెరుచును. ఒక గవాక్షము దక్షిణం వైపు, ఒక గవాక్షము పడమటి వైపు. ఆ వాయువు తాను ఇటు వచ్చుటకు వీళ్ళెంచో అటు వచ్చును, అటు వచ్చుటకు వీళ్ళెంచో ఇటు వచ్చును. లోబుల యొక్క లోభలక్షణము విలక్షణంగా ఉండను. లోకంలో ఒక సామెత ఉన్నది, 300 పెట్టి బర్రెను కొని 3 అణాలు పెట్టి పలుపుకుంటకు విందీదురా అని. నిస్సందేహంగా విందీదురు. ఆయన 6000 దీనారములు పెట్టి పెద్ద భవంతి కట్టాను. ఆ ఇంటిలో ఒక్క పట్టె మంచం కూడా లేదు. పట్టె మంచమే లేనప్పుడు పందిరి మంచమని ఉండునా? సామాన్యంగా గవాక్షములు గోడకు కొంత ఎత్తుగా ఉండును. మంచము అంత ఎత్తున ఉన్నచో గాలి మంచం మీదకి వచ్చును. ఆ మంచం కోళ్ళు జానెడెత్తయించో అతడు వచ్చి మంచం అందుకొనలేడు. ఈమె ఆ మంచము వాయుదేవునికి అందుటకు కోళ్ళ కింద ఏవో పేర్చెను. 10 ఏండ్ల కింద కట్టిన ఇల్లు. అప్పుడు తెచ్చిన రాళ్లలో మిగిలినవి దొడ్డిలో ఒక మూల రాసుగా పడున్నవి. ఆమె ఆ రాళ్లను ఏరి తెచ్చెను. పగలు వాడిని ముట్టుకుంటకు వీల్లేదు, రాత్రిపూట వాడిని తేవలేను. వెనల రాత్రులందు పోయి కొన్ని రాళ్లను తెచ్చాను. ప్రతి రాయి తెచ్చినప్పుడు దానిలో ఒక పాము దాగి ఉండరాదా, అది నన్ను కరవరాదా అన్న ఆశపడుచూనే ఉండను. ఆ పాములు భగవంతుడు చెప్పినట్టు చేయను, కానీ తమంతటా తాము ఏ పనియూ చేయవు. ఈ ఇంటి కోడలు నానా కష్టములు పడట కోసమే జన్మించింది. పుట్టినింట పడింది, ఇచ్చట మరలా పడవలేను, దాంతో మనకు సంబంధం లేదన్నట్టు కోడలు రాళ్ల కోసం వచ్చినప్పుడల్లా తాము దూరంగా పోను. అది కాక వానికి కడుపు నిండిన బేరము, దొడ్డి నిండా సమృద్ధిగా గాలి, అవి గాలి మేపర్లు. ఆ గాలిని తినలేకనే వానికి కడుపు ఉబ్బుచున్నది. ఆమె రాళ్ళు తెచ్చినది, పేర్చినది. ఆ మంచం నక్కే పట్టె మంచం టీవీ తెచ్చింది. ఇది ఇట్లుండగా ఆ ఇంటి కుమారుని విషయమేమి? అతడు తనకు పెండ్లి అగునంత వరకు తండ్రి అదుపులో ఉండెను. పెండ్లి నాటికి అతనికి 15 ఏండ్లు వెళ్ళి 16వ ఏడు వచ్చాను. కట్టుకుపోయినంత ఉన్నది వానికి చదువెందులకు? ఆనాటికే కాళిదాసత్రయమో ప్రచారంలోనికి వచ్చాను. పెద్ద ప్రచారంలోనికి రాలేదు, కాళిదాసత్రయం ఉన్నది. అక్కడక్కడ ఆ గ్రంథములను వ్రాసి తెచ్చుకున్న వారు ఉన్నారు. ఆ గ్రామం ఉజ్జయినికి దగ్గర. ఆ ఊరిలో ఒక సంస్కృత పండితుడు కొంత సాహిత్యం నందు అభిరుచి కలిగి కష్టపడి ఆ గ్రంథములను రాసుకొని తెచ్చను. ఇతడు అతని వద్దకు పోయి రఘువంశ కుమార సంభవములలో
చెరి 3 సర్గలు, మేఘ సందేశము పూర్తిగాను చదువుకొనెను. రఘువంశ కుమార సంభవములలో అవి 2 ఇవి 2 చదివి మేఘ సందేశములు మొత్తం మీద 140 150 శ్లోకములు లేవు గనుక అది కూడా పూర్తిగా చదివి కాళిదాసత్రయము పూర్తి చేస్తామన్న ఆచారము శతవిధాల ఈ పెళ్లి కొడుకుతోనే ఆరంభమై ఉండను. ఇతనికి చదువు చెప్పిన గురువు వానితో సమాధానం చెప్పాను. ఇతడు ప్రశ్న వేసను, ఏమండి ఇది 25-30 సర్గల కావ్యం అంటారు కదా, నాకు 2 సర్గలే చెప్పి కావ్యమంతా పూర్తయినదందురేమి అని అనగా గురువు ఇట్లా నేను, ఓయి సంస్కృతంలో ఒక మర్యాద ఉన్నది, నామైక దేశే నామగ్రహణం అని. అనగా నామం యొక్క ఏకదేశం నందు నామంను గ్రహింతురు. శ్రీకృష్ణదేవుని యొక్క 2వ భార్య పేరు సత్యభామ. ఆ పేరులో సత్య అన్న 2 అక్షరములు ఏకదేశం. సత్య అనగా సత్యభామయే, నామైక దేశే నామగ్రహణం అనగా ఇది. ఆయన పెద్ద భార్య పేరు రుక్మిణి. ఆ ఇంటిలో ముద్దునకు ఆమెను రుక్కు రుక్కు అని పిలిచేడు వారేమో. అట్లే కావ్యేకదేశే కావ్యగ్రహణం అని నేను చెప్పుచున్నాను. 2 సర్గలు చదివితివి, ప్రతిసారి నేను రఘువంశంలో 2 సర్గలు చదువుతున్నా అని చెప్పుపోవచ్చుందువా అని చెప్పాను. ఈ కుర్రవాణి పాండిత్యము కాళిదాస త్రయమే కాక రామాయణ భారత భాగవతములు కూడాను. ఆ దినములలో అది తక్కువ చదువు కాదు, ఈ దినములలోనూ కాదనవచ్చును. కానీ ఏదో ఒక శాస్త్రము, భాష్యాంతమో బాధాంతమో చదవంచో ఆ దినములలో బ్రాహ్మణులలో అది చదువు కాదు. విషయ పరిజ్ఞానము, సద్సద్వివేకం యొక్క స్వరూపం తెలిసి ఉండుట, కావ్యగత భావములను తెలుసుకొనగలుగుట మొదలైన దానికి చదువు చాలును. అతడు పెండ్లికి పూర్వమే తమకు దూరబంధువైన ఈ పండితుని ఇంటికి పోవుటయు రాత్రులంది వ్యాసంగం చేయుటయు తల్లిదండ్రులకు తెలియను. పెండ్లి అయిన తర్వాత కూడా ఇతడు వారి ఇంటికి వెళ్ళుటయు చదువుచుండటయు జరుగుచుండగా అతడు రాత్రి పొద్దుపోయి ఇంటికి వచ్చించో ఎచ్చటికి పోయితివి అని అడుగుట లేదు. అది అలవాటైనది. ఇతనికి భార్య కాపురంకు వచ్చిన తర్వాత తొలితడి దినంలో తల్లి కోపపడినని ఇంటికి పెందలకడనే వచ్చేవాడు. పోగా తన ఇష్టం వచ్చిన వేళకు వచ్చుచుండెను. ఇప్పుడు ఒక వీలు కుదిరింది. పూర్వము తాను పొద్దుపోయి వచ్చించో తల్లియో తండ్రియో తలుపు తీయవలసి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. భార్య వచ్చి తీయను. ఆమెకు నిద్ర ఏ పట్టదో తన కోసం ప్రతీక్షించుచుండునో. ఎంత నిద్రలలోన ఉన్ననో పతి యొక్క కంఠస్వరం వినినప్పటికీ ఆమె మహాపతివ్రత గనుక హఠాత్తుగా మెలకువ వచ్చును. ఎట్లయిననేమి అతడి ఇంటికి ఎప్పుడు వచ్చినానో తల్లిదండ్రులు మేల్కొనవలసిన స్థితి లేదు. ఇంత పొద్దుపోయి ఎలా వచ్చితివని అడిగేది వారు లేరు. ఒకవేళ ఆ తల్లిదండ్రులకు కోపం వచ్చించో వారి నోటితో అనకపోయినను కన్నులతో నెరపవచ్చును. ఆ గుడ్డి దీపం వెలుగుల్లో వారి కన్నుల్లో కోపం ఏం కనిపింపవచ్చింది, వారి నడకలో కనిపింపవచ్చు కదా. అది కూడా కనిపించడానికి వీల్లేదు. అతనికి భార్య కాపురంకు వచ్చటం వలన కలిగిన లాభం ఇది. ఈ లాభము క్రమక్రమంగా వృద్ధి పొందనారంభించెను. అతడు భోజనమునకే క్రమక్రమంగా పొద్దుపోయి రానారంభించెను. తల్లిదండ్రులు భోంచేసి నిద్రపోచుందురు. ఈ భార్య భోజనమే చేయదు, తన కోసం కాచుకొని కూర్చుండును. అప్పుడు తనకు అన్నం పెట్టును, తర్వాత ఆమె అన్నం తినును. ఇది లాభం. దీంతో పాటు లాభములు పెరగజొచ్చును. అంత పొద్దుపోయి వచ్చి మరలా ఎచ్చటికి పోను, గదిలో పండుకొనవలేను, ఆ మంచం మీద పండుకొనవలేను. పూర్వం పల్లంగా ఉన్న మంచము నేడు మెరకబట్టెను. అతడు దానిలోని సుఖము గ్రహించెను. అతడు ఒక పట్టె మంచం చేయించెను. అది గదిలోనికి వచ్చెను. వాయుదేవునకు లోనికి వచ్చి విహరించుట వీలుగానే ఉండెను. కానీ ఏ స్త్రీ తను ప్రేమించుచున్నదో ఆ స్త్రీని స్పృశించుటకు వీలు లేకుండెను. ఈ పట్టె మంచం మీద పురుషుడే పరుండును. ఆమె దీని మీదకి రానే రాదు. పూర్వము నొలక మంచము పట్టె మంచంనకు దవ్వుగా ఉండును, పల్లంలో ఉండును, గాలి ఆటకు వీలుండదు. వాయువునకు కూడా తెలిసింది అతని భార్య తను ప్రేమించుచున్నదని, తాను ఆమెను ప్రేమించుచుంటునని భర్తకు తెలిసెను. వాడు తమ ప్రేమను సాగనిచ్చునా అని వాయువు కూడా మాట్లాడకుండా ఊరుకుండెను. కానీ ఆ వాయువు ఎదురు చూచుచుండును. ఆ భర్త ఎప్పుడు పొద్దుపోయే వచ్చును. అంతవరకు ఉపపతి అయిన తనతో ఆమె పట్టమంచం మీద విహరించవచ్చును కదా అని. ఆమెకు ఆ ధైర్యం చాలదు. ధైర్యం లేని స్త్రీ
పరపురుష సంగమం ఏం చేయగలదు? అది అట్లుంచి వాయువునకు ఒక సందేహం. ఆమెకు మొత్తంగా తన మీద కంటే భర్త మీదనే ఎక్కువ అనురాగమేమో. అయినచో తన కొరకని తావటిల్లుట ఎందుకు? పోని ఈ స్త్రీల యొక్క చిత్తములు తెలుసుకుంటే కష్టం. ఆమె మానవ స్త్రీ, తాను దేవతలలోని వాడు. మానవులలోని పురుషులు దేవతా స్త్రీలను వాంఛించుట కలదు, కానీ దేవతలలోని పురుషులు మనుష్య స్త్రీలను వాంఛించుట ఎక్కువ లేదు. దేవతా పురుషుల్లో మానవ స్త్రీలను వాంఛించిన వారిద్దరే. తానొకడు, తన మిత్రుడైన అగ్నిదేవుడు ఒకడు. ఇంతకును తాము ప్రేమించుటే కానీ ఆ స్త్రీలు తమ్ము ప్రేమించినట్లేదు. స్త్రీ పురుషుని యందు నైశ్చల్యం వాంఛించును, వాడు తనతో ఉండవలేను అనుకును. తన భర్త అటు ఇటు తిరుగుట తనకు గిట్టదు. తాను దేశదిమ్మరి, అందుచేత తన మానవ స్త్రీలు ప్రేమించరు. తన మిత్రుడైన అగ్నిహోత్రుడు అంతే, అతడెప్పుడును మండిపోవచ్చుండును. స్త్రీకి సుఖమేమున్నది? తమ గతి అంతే. అతడు పట్టెమంచం చేయించుట తల్లిదండ్రులకును గ్రామంలో ఉన్న బంధువులకును గల సందేహములను విచ్ఛిన్నం చేసిన. అతడు భార్య యందు ప్రేమ కలవాడే అని అందరూ అనుకొనసాగిరి. కొత్తలో అట్లే ఉండును, పరిచయం వలన ప్రేమ ఉదయించును అని చెప్పుకొనదొడగిరి. కానీ ఇతడు పొద్దుపోయి వచ్చుట కానీ, భోజనం చేసిన తర్వాత మరలా గ్రామంలోనికి పోయి ఏ తెల్లవారుజామున వచ్చుట కానీ తెలిసిన వారు కొద్దిమంది. ఇంటిలో అత్తమామల సందేహములు నివారితమగుటకు ఇంతకంటే పెద్ద కారణం కలిగాను. కోడలు ముఖం ముడుచుకొనట ఎన్నడూ లేదు, విసుక్కొనట ఎన్నడూ లేదు. ఆమె మనసులో ఏమన్నదో తెలియదు, ఆమె మాట పెదవి దాటదు. తన ఈడు పిల్లలు కొంత వయసు ముదిరిన స్త్రీలు దివా సమయముల ఎందు వచ్చుచూనే ఉందరు. సామాన్యములైన వార్తలు నడుచును, పరాచకములు నడుచును. ఆమెకు ఆమె భర్తకు సంబంధం ఉన్నదని కానీ లేదని కానీ ఎవరినూ నిరూపించలేరు. వారి సరాగములకు ఆమె లజ్జపడును. నీ భర్త అట్లన్నాడా ఇట్లన్నాడా మొదలైన ప్రశ్నలకు ఆమె అవుననదు, కాదనదు. అన్నిటికీ చిరునవ్వు నవ్వును. ఇతర స్త్రీలు సందేహపడేట్లు ముఖం ముడుచుకొంచో, పెదవి మీద విరుపు కనిపించో, కళ్ళల్లో విషాదం గోచరించో, శరీరం నందైనా ఒక అసహనం భాషించినచో వారు ఏమైనా అనుకొనవచ్చును. సామాన్యంగా భర్తతో సుఖపడే స్త్రీలు ఎట్లా ప్రవర్తింతురో ఆమెయు అట్లా ప్రవర్తించుచుండును. ఆమెను గురించి ఇంకెవరినూ విచారించట్లేదు. విచారించినను విచారించకపోయినను భర్త ఒక్కడే విచారింపవలేను. శరీరంకు సంబంధించినంత వరకు ఆమెకు గల సుఖం ఒకటే, అది చల్లటి గాలి. అతడు ఎత్తైన పట్టెమంచం చేయించి గవాక్షం కాన్నట్టు వేసి ఆమెను దాని నుండి కూడా పరిహరించను. ఆమె తాను లేనప్పుడు పట్టమంచం మీద పండుకొనునని అతడు భావించడో తెలియదు. ఆ మంచం మీద దుప్పటి నలిగినట్లు అతడు ఎప్పుడునూ చూడలేదనగా దాని గురించి విచారించలేదు. విచారించో ఏదో ఒక ఊహ రాకమానదు కదా. ఆమె ఇంతవరకు మంచం మీద పడుకొని ఉన్నది, చలిగాలిని అనుభవించుతూనే ఉన్నది. ఆమె ఈ సుఖమును కూడా తాను అపహరించలేదు. ఈ ఊహ రావచ్చును. లేనిచో ఈమె నా మంచం మీద పండుకున్నది, నా మంచం మీద పండుకుంటకి ఈమె అయోగ్యురాలు, ఈమెకు అర్హత లేదు, ఇటు ఊహలు వచ్చి కోపం రావచ్చును. అది లేదు. 6 నెలలు గడిచింది, సంసారం గడుచుచున్నది. మొదటి 2-3 నెలల్లోనే ఆహార పదార్థములలో భర్తకు ఏది ఇష్టమో ఏది కాదో ఆమె తెలుసుకొనెను. ఆమె వచ్చిన తర్వాత దొడ్డిలో కూరగాయలు సమృద్ధిగా కాచుచుండెను. రెక్కలు పడినట్టు నీళ్లు తోడి ఆమె పోయిచుండెను. బియ్యం అయిపోవచ్చించో అత్తగారితో చెప్పును. ఆమె ధాన్యమును దంపించియో విసిరించియో సిద్ధం చేయును. కోమటింటి నుండి తేవలసిన వస్తువులు చాలా తక్కువ, అవి ఎట్లా వచ్చుచుండెను. ఇంకా మిగిలినది ఆమె చీరలు, పెండ్లి నాటివి కార్యం నాటివి ఇంకనూ చినిగిపోలేదు. ఈమె చీరల గురించి అత్తమామలు పట్టించుకొనలేదు, భర్త పట్టించుకున్నట్టు లేదు. పెండ్లికి కార్యంకు వచ్చిన చీరలలో కొన్ని వెలగల చీరలు కలవు, వాడిని వాడుచుండెను. ఇంటికి వచ్చిన పొరగొమ్మలు ధనం కలవారు వారికేమి అని అనుకొంచుండ్రి. అతడు తన భార్య ఈ చీర కట్టుకున్నదని విచారణ చేయటలేదు. ఎంతైనాను మనుష్యుడు కదా. ఈమె వచ్చిన తర్వాత తన భోజనము 2 పూటలు సుష్టిగా ఉన్నదని అతడు అనుకొనెను. తనకేది ఇష్టమో ఎట్లు చేసినా తనకు రుచియో అట్లుగా వంటకములుండును. దాని వెంటనే తన భార్య దీనికి కారణమని ఊహ రావలేను కదా.
రాలేదు అనటకు వీల్లేదు, వచ్చిందనటకు వీల్లేదు. ఆమె స్థితి త్రిశంకు స్వర్గం వలె ఉన్నది. ఇంకా అతడు క్రమక్రమం మీద ఆస్తి మీద అధికారం తాను కైవసం చేసుకొంచుండెను. దానికి మొదలు పట్టమంచం చేయించుటే. క్షేత్రముల మీద వచ్చేది ఫలసాయము రైతులు పూర్వం తండ్రికే ఇచ్చేవారు. ఇతడిపై ఒక రైతుని అడిగాను. ఆ రైతు కొడుకునకు ఇచ్చుటకు ముందు తండ్రితో చెప్పాను. తండ్రి కొడుకుని అడిగాను. ఈ పని కోసమని కొడుకు చెప్పాను. ఇన్నాళ్ళు గడిచింది, పట్టమంచం లేంచున్నాడు, గడవదా అని తండ్రి అన్నాడు. కొడుకు గడవదు అన్నాడు. తండ్రి మాట్లాడలేదు. తర్వాత 2-3 నెలలలో ఇంటిలోనికి కొత్త కొత్త భోగ వస్తువులు వచ్చాను. కొన్నిటికి కొడుకు డబ్బిచ్చాను, కొన్ని అప్పులు. ఒకనికి ఆస్తి ఉన్న అప్పులు సమృద్ధిగా ఇద్దరు. అప్పు పెట్టేడు వానికి డబ్బు రాదన్న భయమేమున్నది? తండ్రి కొడుకులకు పడంచో వానికేమి? కొడుకు తన భాగం పంచుకొని నన్ను తన డబ్బు రాకపోదు కదా. కొడుకునకు మరియు ధనం అవసరమేంచో తాను 10 దీనారములు ఇచ్చి 15 దీనారములకు పత్రం రాయించుకొనును. ఈ సంగతి రుణదాతకును తెలియను. తండ్రి వద్ద ధనం తీసుకొనలేని కొడుకునకు తెలియను. లోభి అయిన తండ్రి కొడుకును పాడు చేయను, ఆస్తిని పాడు చేయను. నేను చెమట వచ్చి సంపాదించి తిని, గడ్డి తిని సంపాదించి తిని అని తండ్రి అన్నను. కొడుకు ఇట్లు చేయటకే వాడు సంపాదించింది. ఈ సంగతి వానికి తెలియదు. సంపాదించటం మోహము. ఈ సంగతి తెలియకపోవట అజ్ఞానము. ప్రతి పల్లెటూరులో ఒక వడ్రంగి ఉండును. బళ్ళు, నాగళ్ళు, వ్యవసాయపు పనిముట్లు మొదలైనవి చేయిచుండును. ఆ ఊరిలో ధనవంతులు వీరొక్కళ్ళే. పట్టుమని 2 మంచములు చేసింది లేదు, 2 పెట్టెలు చేసింది లేదు, 2 ఆసనములు చేసింది లేదు, 2 బల్లలు చేసింది లేదు. వాడు 10 ఏండ్ల నుంచి ముఖం వాచిపోయిన. ఇప్పుడు కొడుకుతో ఇవన్నీ చేసి పెట్టదను, మీది గొప్ప భవంతి. వాకిట్లోనికి ఎవరైనా పెద్ద మనిషి వచ్చించో కూర్చుండుటకు బల్ల లేదు, సావడిలో తూటియాల లేదు మొదలైన మాటలు చెప్పాను. 4-5 నెలలలో అవన్నీ వచ్చాను. ఇల్లు కలకలలాడొచ్చాను. తండ్రి మగము కొరకొరలాడాను. తల్లి ఒకనాడు గాలి బిగించినప్పుడు తూటియాల మీద కూర్చుండెను. కూర్చుండి ఊపగా చల్లని గాలి వచ్చాను. ప్రాణం సుఖపడాను. కొడుకుతో చెప్పాను, తూటియాలకెదురుగా గవాక్షం కలదు, దానికి ఇనుప చువ్వుల కలువు. అందులో ఒక చువ్వకు తాడు కట్టి ఊయల గొలుసునకు బిగించిరి. ఆ తాడు లాగించో ఊయల ఊగుచుండును, గాలి వచ్చి చుండును. ప్రాణమునకు ఒక సుఖంగా ఉండెను. ఈ సామాగ్రి అంతా కలిపి తక్కువేమీ కాలేదు. 30-40 దీనారములయ్యను. ఇది తండ్రికి ఏమీ ఇష్టం లేదు. వారికి సంవత్సరంకు వచ్చే ఆదాయం 70 దీనారములను మించదు. 70 దీనారముల ఆదాయం అనగా పెద్ద ఆదాయం అన్నమాట. ఆదాయంలో సగమునకు పైగా ఇతడు ఈ రీతిగా వ్యయపెట్టెను. తండ్రికి కొడుకున్నచ్చో వెగుటు వేశాను. తండ్రి కొడుకుల నడుమ ఎప్పుడో పెళ్ళుమని పగులును అన్నట్టుండెను. ఆ సంవత్సరం పలసాయమంతయు కొడుకే పోగు చేసెను. రైతులతో కొడుకునకి ఇవ్వలదని తండ్రి చెప్పాను. కొడుకు గదమాయించి కేకలు పెట్టి బెదిరించి ఎక్కువ భాగం తానే పోగు చేసెను. ఒకనాడు తండ్రి మిక్కిలి కోపం వచ్చి పెట్టెలో ఉన్న అప్పుపత్రములన్నీ కొడుకు మొహమున విసిరి పారేసెను. ఇంకో పెట్టెగల తాళపు చేతులు అతనికి ఇచ్చివేసెను. కొడుకు ఆ పెట్టెను తెరిచి చూడగా దానిలో 1000 దీనారములు ఉండెను. అప్పు పత్రముల మీద రావాల్సినవి 1000 దీనారములు ఉండెను. నగలు న్యాసం ఉంచుకుని అప్పిచ్చిన డబ్బు తేలిగ్గా 500-600 దీనారములు. చుట్టుపట్ల 10 పల్లెటూళ్లలో ఈ వ్యాపారం సాగుచుండెను. పొలములు తాకట్టు పెట్టుకుని రాయబడిన పత్రములు గలవు. అవి 3-4 వేల దీనారములు కలవు. మొత్తం మీద చూచించో అతనికి తాను మహాధనవంతుడు అనిపించెను. అన్నీ తాను జాగ్రత్తగా చేసుకునవలేను. జాగ్రత్త ఎందుకు? ఎవరిని పోషించవలేను? తల్లిదండ్రులు పెద్దవారైనారు. ఆ భార్యకును తనకును సంబంధం లేదు. నెలకింటిలో తాము తినడి తిండి 1 దీనారం మించదు. ఇంకొక దీనారం పెట్టించో గుడ్డలు వచ్చును. ఆ భార్యను తాను ప్రేమించించో 30-40 దీనారములు పెట్టి ఆమెకు నగలు చేయించవచ్చును. ఇప్పుడు ఆమెకు నగలు చేయించవలసిన బాధ్యత తనకు లేదు. ఈ డబ్బంతయు తానేం చేయవలేను? తాను యథేచ్ఛంగా వ్యయపెట్టవచ్చును. యథేచ్ఛంగా అతనికి అర్థం కాలేదు. వడ్రంగికి ఇవ్వవలసిన ధనం అతనికి ఇచ్చివేసెను.
వ్యవహారం తన చేతిలోనికి వచ్చిన తర్వాత అతనికి ఒకటి తెలుసును, తనకు రావాల్సిన రుణములు కొన్ని న్యాయంగా వచ్చును. ఊరిలో ఉన్న పెద్ద మనుషులతో చెప్పవలేను. అప్పుడు కూడా రాంచో రాజధానికి పోవలేను. రాజధాని అనగా అచ్చటికి కొంత దవ్వున్న పట్టణం. అచ్చట రాజప్రతినిధి ఉండును. ఇది వ్యవహారము. అచ్చట వ్యవహారము తొందరలో పరిష్కారం కాకపోవచ్చును. రుణదాతయు ప్రతిగృహీతయు పట్టణం చుట్టూ తిరుగుచుండవలేను. ఆ పట్టణంలో పల్లెల్లో లేని విశేషములెన్నో కలవు. పలు వినోదములు కలవు. నాటకములు ఆడుచుందురు, నాట్యములు జరుగును, హరికథలు చెప్పుదురు, పురాణములు జరుగును. అనేక దేవాలయములున్నవి, వాటిలో ఉత్సవములు జరుగుచుండును. వారకాంతరులు నృత్యం చేయుచుందురు. పట్టణం అనగా అది ఒక స్వర్గం కానీ సామాన్యమైనది కాదు. ఇతడు 2-3 రాణి రుణముల కొరకు 3-4 సార్లు పట్టణం పోవలసి వచ్చును. అది వరకు తన ఇంటిలో నులక మంచములు, వాడిపైన బొంతలు దుప్పట్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అతని ఇంటిలో పరుపులు, పట్టు సెల్లాలు, ప్రయోజనము మాలినవి, నేత్రానందకరమైనవి అగు అనేక వస్తువులు. పట్టణంనకు పోలైనచో ఒక బండి, ఆ బండి పైన చిక్కని పట్టు వస్త్రంతో చేసిన గూడు, ఆ బండిలో పరుపులు, భృంగిరిటునకు మేనత్త కొడుకులైన ఎడ్లు, ఆ ఎడ్ల శరీరములందు అలంకారములు, వ్యవహారమంతయు పెళ్ళుమని పోచుండును. పట్టణం నుండి వచ్చినప్పుడల్లా అగరవత్తులు, కప్పురములు, అత్తరులు, సువాసన నూనెలు మరియు ఏవేవో వస్తువులు, అందమైన చీరలు. ఇవి దేనికి? భార్య కట్టుకుంటగా, తల్లి ధరించుటగా. తల్లి వృద్ధురాలు, భార్యకు చీరలైపోవును, అత్తగారిని అడుగును. ఆమె ఈ చీరలు ఉన్నవి కదా, కట్టుకోమనును. ఆమె కట్టుకొనును. చివరకు గ్రామంలో ఎట్లు తేలిందనగా అతడు తన భార్య అనగా పడి చచ్చిపోవచ్చున్నాడు. ఈ పట్టు చీరలు, ఈ భోగ వస్తువులు ఇవన్నీ అతడు తన భార్య కొరకు తెచ్చుచున్నాడని ఊర్లో అందరూ అనుకున్నారంభించిరి. ఒకసారి ఇతడు పట్నం పోయినప్పుడు వానికి ఒక దేవీ విగ్రహం కనిపించెను. అది పాలరాతి విగ్రహం. శరీరం నందు గల ఆభరణ స్థానములందు కనక శలాకలుండెను. కనుపాపలు మరకతములు, కాలిగోళ్ళు మాణిక్యములు. విగ్రహము ఇంచుమించుగా 3 ఎత్తున్నది. దాని వెల 10 దీనారములు. అతడు దాన్ని కొని తెచ్చాను. తల్లి చాలా సంతోషించను. లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చినట్టు సంతోషించింది. తన తండ్రి ఇల్లు కట్టించినప్పుడు దేవతా మందిరం పెట్టుటకు గోడలో ఒక గూడు పెట్టెను. ఇతడు ఆ లక్ష్మీదేవిని అందులో పెట్టెను. వడ్రంగిని పిలిపించి ఒక దేవతా మందిరంను చేయించెను. అప్పటి నుండి వాని ఇష్టం వచ్చినప్పుడల్లా ఆ విగ్రహంకు అలంకారములు కొని తెచ్చుతూనే ఉండను. క్రమంగా అతనికి తెలిసిన విషయం ఏమనగా ఆ విగ్రహంకు ప్రతిదినము పూజా పురస్కారములు, ధూపదీప నైవేద్యములు సాగుచున్నవని. తాను తెచ్చిన ప్రతి నగయు దేవి విగ్రహం యొక్క ఒళ్ళ నుండి కనిపించుచుండెను. తాను తెచ్చిన చీరలు దేవి ధరించుచుండెను. అతనికి మరి ఒక్కటి తెలిసెను. శుక్రవారం నాడు తాను ఇంటికి వచ్చినంతనే భోజనం పెట్టుట జరగట్లేదు. దాని ఆలస్యం అది అగుచున్నది. తల్లి వచ్చి కొడుకును భోజనమునకు లెమ్మనవలేను. ఆ భోజనము కొంత ఆలస్యం అగుచునే ఉండెను. ఎందుకనగా తండ్రి పెద్దవాడు, ఆయన భోజనం కాగలేడు. అంచేత ముందు ఆయనకు వంట చేసి పెట్టి తర్వాత ఈమె మడి కట్టుకొనవలేను. అప్పుడు దేవి సహస్రనామార్చన, మహానైవేద్యము, భోజనము. రణాదిత్యుడు నిద్ర పట్టక అటమటిల్లుచుండెను. ఆమె రాలేదు. భ్రమరి నినాదము ఆరంభించలేదు. తనకన్నీ సందేహములుగానే ఉండెను. ఆయనకు తనకు తనకే నవ్వు వేసెను. తాను ఒక మహారాజు. ఒక దేశమంతయు తన ఆజ్ఞ మీద నిలిచి ఉన్నది. తాను దండెత్తి వచ్చునని కొన్ని దేశంలో గడగడలాడుచున్నవి. కులూత దేశాధిపతి తన కూతురును తన కిందకిచ్చెను. ఈ రణాదిత్యుడు ఎప్పుడో దిగ్విజయ యాత్రకు బయలుదేరును. ఇప్పుడే అతన్ని తన బంధువును చేసుకొనిచో అప్పటిక్కటి తప్పిపోవునని ఇచ్చెను. కులూత దేశాధిపతియు చోళరాజును స్నేహితులు. వారిద్దరూ సహపాఠులు. అప్పుడు ఒక్క జీవుడు 2 మేనులుగా బతికిరి. ఈ రణాదిత్యుని ప్రయత్నము మిత్రుడైన రథసేనునకు తెలియచేసెను. రణరంభ ఆయన కూతురు. ఆమె రణాదిత్యుని వరించెను. పిల్ల పెండ్లి నువ్వు చేయము, స్నేహంలో చేసినట్టుండును. అతడు తరలి వచ్చుటకు దగ్గర నువ్వును చుట్టమగదు అని రథసేనుడు హితం చేసెను.
తానిటివాడు తాను గొప్ప పండితుడు, ఇట్టి తాను తన భార్యకు లొంగిపోయిను. ఆమె భార్యయా? ఆమె భార్య అనుటకు వీల్లేదు, భార్య కాదనుటకు వీల్లేదు. తాను ఆమె అంతఃపురంకు రాకుండా మానవేశించో ఎట్లుండును? ఈ మాట ఊరికే అమృతప్రభతో అనెను. కొండ నాలుకకు మందు వేసించో ఉన్న నాలుకయు ఊడిపోయిందట. అమృతప్రభ అట్లు మాట్లాడింది. అమృతప్రభ మాట్లాడునా? మాట్లాడింది. అమృతప్రభకు కోపం వచ్చినది. అమృతప్రభకు తాను దైవము, అది అతనికి దృఢ విశ్వాసము. ఈ ప్రసంగం వచ్చిన తర్వాత తెలిసిన కొత్త విషయం ఏమనగా, అమృతప్రభకు భర్త కంటే ముందరి దైవము తన అక్కగారు. ఆ అక్కగారి తలలోని పువ్వు కదలరాదు. ఆ అక్కగారిని ఆవరించి ఉన్న దేవతాభావం చెక్కు చెదరరాదు. అప్పుడు అమృతప్రభకు దాని దైవము. భర్త శరీర స్పర్శ మాత్రమున అమృతప్రభ సద్య పర వివృతిని పొందుచున్నది. ఇట్టి శరీర స్థితికి అక్కగారి అందలి ఆ భావనకు ఏం సంబంధం? ఇట్లా అనుకొనిచుండగా రణరంభాదేవి లోనికి వచ్చి ఆమె అచ్చట ఉన్న రత్నాసనమున కూర్చుండి ఇట్లా నేను చల్లని గాలి వీచింది, శరీరం సుఖపడింది. ఆ సుఖమనగా ఏమి అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు రణాదిత్యుడు. ఆమె అంది, ఈ మాటలు ఎందుకు? అమృతప్రభకు రణాదిత్యుని శరీర స్పర్శ కలిగింది. ఆమె ఒక నిర్వృతిని పొందింది. ఆ నిర్వృతికి రెండు స్వరూపములు, ఒకటి అంతఃస్వరూపము, రెండవది బహిస్వరూపము. బహిస్వరూపం ఎట్టిదో విచారింతము. భర్త అయిన రణాదిత్యుని సంతతమైన స్పర్శ వలన ఆమెకు నిజంగా పట్టించో ఆ నిర్వృతి అధికాధికం కావలేను. అగుటలేదే. ప్రథమ స్పర్శ వల్లనే నిర్వృతి కలిగినదో ఆ నిర్వృతి అచ్చట్నే ఆగిపోయింది. ఒక చల్లని వస్తువు అనగా మంచుగడ్డ చేతికి తగిలి చేయి ముద్దుబారింది. కొంత ముద్దుబారిన తర్వాత ముద్దుబారట ఆగిపోనేమో, శరీరంకు ఆ ముద్దుబారట ఉండదేమో. ఆ ముద్దుబారట వారి ప్రాణములను త్యజింప చేయనేమో. ఉష్ణత శైత్యాదుల స్పర్శ ఇట్టిది. అది కొంతమేర సుఖ దుఃఖదాయిని అయి తదనంతరం నిష్కాసన హేతువగును. కానీ భర్తృ శరీర సంయోగజన్య సుఖము శరీరంను మొద్దు పారించునే కానీ ప్రాణములను తీయదు. ఇది దాని బహస్వరూపం. అంతఃస్వరూపం ఎట్టిది? శరీరం మొద్దుబారిందనగా శరీరం స్తంభించిందని అర్థం. అనగా పంచేంద్రియ వ్యవహారము తగ్గిందని అర్థం. వినిపించదు, కనిపించదు, మరి ఒకటి తాకినట్టు తెలియదు, మనసు ఆడదు. ఇది స్తంభ లక్షణం. మనసు ఆడదు సరే, ప్రాణం పోదు కదా. కనుక ఆ నివృత్తి యొక్క అంతర్లక్షణం ఎట్టిదనగా చైతన్యం చెడిపోదు, ఇంద్రియ వ్యాపారం ఉండదు. ఇది ప్రధాన లక్షణం. ఇంద్రియ వ్యాపారం చెడిపోవుట, ప్రాణములు పోకుండుట, ఇవి రెండును శరీర లక్షణములు. శరీరము చైతన్యవంతమై ఉన్నది. ప్రాణములను చైతన్యము ఒకటియా? స్థూలంగా సూచించో ఒకటి, కానిచో రెండు. ప్రాణములు శరీరం నందు ఆడు వాయువు వలె తెలియచున్నవి. చైతన్యము దీనికంటే భిన్నంగా కనిపించుచున్నది. అది వివేకం యొక్క సారభూతమైన విషయం. ఈ సద్య పర నివృత్తి వేళ తచ్చైతన్యం ఎట్లుండును? ప్రాణములు పోకుండా ఇంద్రియ వ్యాపారములు లేకుండాటయే సద్యో నివృత్తి. అప్పుడు ప్రాణములు ఉండినను లేకపోయినను ఒకటే. ఆ నిర్వృతి ఒక సుఖమందము, సుఖమనియే అనవలేను. మనసు ఉపరమించినది. చైతన్యము మనసు ద్వారా శరీరం నందు వ్యాపించి పంచేంద్రియ వ్యాపారం జరుగుతున్నది. పంచేంద్రియ వ్యాపారం లేదు అనగా మనస్సు పరమించినది, చైతన్యం ఉపరమించలేదు. ఆ చైతన్యము ప్రాణములు నిష్క్రమించిన కానీ ఉపరమించదు. ఇట్టి స్థితిలో ఆ చైతన్యం యొక్క స్వరూపమేమి? నేను ఒక విధంగా చెప్పేదను. ఆ చైతన్యము జీవ చైతన్యము అందము. ఆ చైతన్యం ఆ జీవుని యందు నిల్చును. ఆ జీవుడు అట్టివాడు. వాడు ఏ దేవతా బుద్ధియో తత్కాలం నందు ఆ చైతన్యం ఆ దేవత ఎందుండును. ఆ జీవుడు ఏ దేవతా బుద్ధియు కాదు. అప్పుడు వట్టి జీవలక్షణం నందు నిల్చును. ఈ పంచేంద్రియ వ్యవహార విరమణం జరిగినప్పుడు తచ్చైతన్యము ఏ దేవత ఎందును విశ్రమించంచో అట్టి జీవుని యందు విశ్రమించును. లేనిచో
ప్రాణములందు విశ్రమించుంచో. జీవుడు దుఃఖమయుడు, అందుచేత దాన్ని నిర్వృత్తి అనటకు వీల్లేదు. నిర్వృత్తి అనగా ఆ చైతన్యము జీవోపాసమైన దేవత ఎందో, దేవతేతరమైన ఒక చిచ్చక్తి ఎందో నిలిచించో దాన్ని నిర్వృత్తి అందరు. ఒక దేవతానిష్టమైన భావన లక్షణం కానీ, జీవేతరమైన ఒక చిత్సుఖ లక్షణం కానీ అనుభవం చేత, సంస్కార రూపం చేత లేని జీవుడు సద్యపర నివృత్తి పొందలేడు. అనగా ఉత్తమ జీవనకు కానీ సద్యపర నివృత్తి కలగదని అర్థం. అతమ జీవుడు సుఖములను అనుభవించును, వాడి సుఖము పంచేంద్రియ వ్యవహారంను మించిపోదు. వాడి ఇంద్రియములందే రమించును, వాడి మనసుకు పరమణం అన్నది లేదు. సద్యపర నివృత్తి అనుభవించుట వాడి జీవనకు అనుభూత విషయం కాదు. అమృత ప్రభ ఉన్నది, భర్తృ శరీర సుఖం అనుభవించుచున్నది. ఆమె యందు ఇంద్రియ వ్యాపారం విరమించుచున్నది. అనగా మనసు పనిచేయట్లేదు, ప్రాణములు పోవట్లేదు, కనుక చైతన్యం ఉన్నది. దాని పేరు తన్మయత్వము అంచున్నాం కదా. తన్మయము అనగా తద్వికారము. తత్ అనగా అమృత ప్రభ సముపాసిత దేవతా స్వరూపమని అర్థం. తదనుసంధానమే తన్మయత్వం. ఆమె తన అక్కగారిని ఉపాసించుచున్నది అందము. అప్పుడు ఆమె మనసులో ఎవరున్నారు? ఆమె అక్కగారు ఉన్నది. రణాదిత్యుడు అన్నాడు, అట్లుండుటకు వీల్లేదు. ఏలనగా ఆ సోదరియు భర్త వల్లనే రూపం కలది, గుణములు కలది, సౌందర్యము అరియేదో కలది. ఇవి మనశ్చేత గ్రహింపగలిగినవి, వట్టి చిచ్చక్తి కందునవి కాదు. ఆమె అంది, అట్లే ఆ అప్పగారు తన శరీరాధిక గుణాతీతమైన ఒక లక్షణం కలది అయినచో అమృతప్రభ ఆమెను భావించవచ్చును కదా. మనస్సు ఎప్పుడు విరమించిందో భావన శబ్దము అప్పుడే విరమించింది అన్నాడు రణాదిత్యుడు. ఆమెంది, అట్లు కాకపోవచ్చు. చింతన వేరు, ఆలోచన వేరు, భావన వేరు. వైద్యం నందు కొన్ని ఔషధములు భావన చేయబడనందురు. జీలకర్ర ఉన్నది, నిమ్మకాయ రసంలో భావన చేయబడును. ఆ రసం నందు ఆ జీలకర్రను నిల్వయించి ఎండబెట్టి మరలా ఆ రసంలో నానబెట్టి మళ్ళా ఎండబెట్టి చేయగా అది భావితమగును. భావం అన్న శబ్దము భూధాతువు నందు పుట్టింది. భూసత్తాయం ఉండుట, భవమనగా ఉండుట, భావన అనగా ఉంచుట. ఈ పర నిర్వృత్తి సమయం నందు తజ్జీవ చైతన్యము తదుపాసిత దైవం నందుండి ఉండిపోవును. అదే భావన చేయుట, చేయబడి అందున్నదని అర్థం. ఇది ఉత్తమ జీవుల యొక్క ఒక అనుభవ విశేషం. ఆమె ఎలాగంటే, రణాదిత్యుడు అన్నాడు, నాకు అమృత ప్రభా విషయమైన సందేహం తీరింది, మరి 2 సందేహములు ఉన్నవి అన్నాడు. ఆమె అనింది, మీరు భర్తలు, నేను భార్యను, మీరు అడిగించో నేను చెప్పక తప్పదు. ఆమె ఇట్లా నేనంతా రణాదిత్యుడు విరగబడి నవ్వనారంభించను. నవ్వి ఆగాను. ఆమె నవ్వుట ఎందులకు అని ప్రశ్నించగా అతడు ఇలా అన్నాడు, భర్త కౌగిలించుకొనగా ఒక భార్య తన ఒడలు మర్చిపోనంత సుఖము అనుభవించననగా, ఆ భర్త తన భార్యకు తన మీద అంత ప్రేమ ఉన్నదని అనుకొనగా వాడెంతటి మూర్ఖుడు. ఆ స్త్రీ తన పూర్వజన్మ సుకృత విశేషం చేత, తన ఉపాసనా బలం చేత వీడిని పరిష్వంగంను హేతువుగా చేసుకుని తన చైతన్య సుఖమును తాను పొందుచున్నది. ఈ మాటల వల్ల నీ అర్థం నాకు పొడగట్టుచున్నది. మరియును స్త్రీయో పురుషుడో తత్తత్కాలముల యందు తాదృశ్యమైన నివృత్తి సుఖం అనుభవింతురేని, నిజముగా సుఖం అనుభవించి మనకున్న నిమిషం నందు ఆ వ్యక్తుల స్పర్శ లేనప్పుడు, తద్భావన లేనప్పుడు భార్య ఏమి, భర్త ఏమి, ఇవి వట్టి సాధనములు. అనగా భార్య లేదు, భర్త లేడు. ఇవి బహిరంగ మాటలు. నా యొక్కయు అమృతప్రభ యొక్కయు నడుమనున్న భార్యాభర్తల లక్షణమే ఇంత అనిశ్చితంగా ఉన్నప్పుడు, మిథ్యగా ఉన్నప్పుడు, నా నడుమ ఉన్న భార్యాభర్తల లక్షణం గురించి నువ్వు చెప్పగా నాకు పట్టరాని నవ్వు వచ్చింది. నాకు ఒక్కటి తెలిసింది, అంతరదృష్ట్యా ఈ మాటకు అర్థం లేదు. లౌకికంగా అనుట తప్పనుకొనిచ్చో అంతర్విషయం నందు దృఢ జ్ఞానం లేదని అర్థం. ఆమె అడిగింది, అసలు ప్రశ్నలేమి అని. అతడు అన్నాడప్పుడు, నాకు ఒకటి అబ్బురంగా ఉన్నది.
నాకు స్వప్నంలో వచ్చుచున్నవి. అందులోని కథానాయకుడను నేనే. అందులో నాకు ఒక భార్య ఉంది, తల్లి ఉంది, తండ్రి ఉన్నాడు. వారి ఎవ్వరి పేర్లు నాకు తెలియవు. నా పేరే నాకు తెలియదు. అంత కథ జరుగుతున్నది. నేను రణాదిత్యుడనని నా ఊహ. ఈ పేరు స్ఫురణకు రాదు. ఆ పేరు యొక్క స్ఫురణ లేదు. ఇప్పుడు నాకు కొన్ని శక్తులు కలవు. నేను మహావీరుడను. నేనే పనినైనా సాధించగలను, యుద్ధం చేయగలను, ఎంత శ్రమైనా ఓర్వగలను. నేను కవిని. ఆ సంగతి నీకు తెలియనో తెలియదో. నేను సంస్కృతం నందు చాలా శ్రమ చేసి తిని ఆ శక్తి నాకున్నదని ఆ స్వప్నంలో నాకు కనిపించను. అక్కడి కథ జరుగుచున్నది. ఆ ఊరు నాకు తెలియదు. దీని రహస్యమేమి అంటే ఆమె అంది, ఇందులో రహస్యమేమున్నది? అది అంతే. ఈ జీవుని చైతన్య రూపుడు ఈ శరీరంలో ఉన్నప్పుడు జాగృతావస్థ నందు నేటి విస్పష్టత గోచరించును. తద్విస్పష్టత ఈ శరీర యాత్ర సంబంధమైంది. స్వప్నగత జీవునకు శరీరం లేదు. వాడు కొన్ని జన్మల యందలి సంస్కారంతో కూడి ఉన్న ఒక చైతన్యపు ముద్ద. వానికేవో తోచుచుండును. వానికి అనుభవం ప్రధానం కానీ ఊర్లు, పేర్లు, వ్యక్తులు ప్రధానములు కావు. వానికి సుఖదుఖములు, ఇష్టాయిష్టములు ప్రధానములు. అదంతే. అతడన్నాడు. అది అలా ఉంచి ఆ స్వప్నంలో ఒక కథ జరిగింది. నేను ఒక పట్టణంకి పోయి తిని ఒక పాలరాతి విగ్రహం కనిపించింది. దానిని తెచ్చి తిని. అది లక్ష్మీ విగ్రహం. కులూత దేశమున మనకు శోభనం జరిగిన రాత్రి నిన్ను చూచినప్పుడు నీ సర్వ సౌందర్య దర్శనం వేళ నాకేదో ఒక సుందరమూర్తి యొక్క లీలాస్వరూపం స్మరణకు తగిలింది. ఆ స్మరణ నిలవలేదు. నిన్ను అడిగి తిని. అది ఒక సమిష్టి అంగడి. ఆ అంగడిలో కొన్న విగ్రహం యొక్క లక్షణమంతయు నాకు కళ్ళకు కట్టినట్టు ఉన్నది కనుక చెప్పుచున్నాను. ఆ బొమ్మ అమృత ప్రభవలే ఉన్నది, నీవలే ఉన్నది. దీనికి కారణమేమి అంటే ఆమె అంది, ఆ బొమ్మను పూర్వం ఎప్పుడైనా చూచితివా అంటే అతడు చూడలేదు అన్నాడు. ఆమె అంది, ఇప్పుడు నన్ను చూచితివి. ఆ బొమ్మ స్మరణ తగిలేను. ఆ బొమ్మను చూచిన స్వప్నంలో నన్ను స్మరించితివా? నేను స్మరణకు తగిలితినా? అతడు తగలలేదు అన్నాడు. ఆమెంది, కనుక నన్ను చూచి పూర్వం ఏదో స్మరించితివి కదా, ఆ స్మరణ బొమ్మ కాదు కదా, మరి ఏమయో తెలియలేదు కదా, ఆ సమస్య ఇంకనూ తీరలేదు అనవలేను. అంతలో భ్రమరి నినాదం మొదలైంది. అతనికి నిద్ర వచ్చింది. ఆ కళ అతడు మళ్ళా నిద్రపోయాడు. అంటే మళ్ళీ ఆనాడు రాత్రి అతనికి కళ వచ్చింది అని అర్థం. ఈనాటికి ఇక్కడితో ఆప్ చేస్తున్నానండి కథనము. దీన్ని బట్టి మనకు ఏం తెలిసింది? రణాదిత్యుడు రణరంభ దగ్గరికి వచ్చినప్పుడు అతడు నిద్రపోవడానికి భ్రమరి నినాదం కావాలి. ఆమె భ్రమరి నినాదం చేయగానే అతనికి నిద్ర వస్తుంది. నిద్ర రాగానే ఈ కళలు వస్తున్నాయి. అందులో అతడు పెళ్లి చేసుకోవడము, ఆమె 3 రాత్రులు గడిచిన ఆమెతో సంసారం చేయకపోవడము, ఆమె ఆ ఇంట్లో కుదురుకొని మామూలుగా ఇంటి కోడలు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తూ అత్తమామలకు మొగుడికి వంట చేసి పెడుతూ తను కాలం గడుపుతూ ఉంది. 6 నెలలు గడిచింది. ఇతనికి చేతిలో కొద్దిగా సొమ్ము రాగానే మెల్లమెల్లగా అతనికి సోకులు మొదలయ్యాయి. ఓ పట్టమంచం తయారు చేయించాడు. వడ్రంగి ద్వారా ఉయ్యాల బల్లలు, కూర్చోవడానికి ఆసనములు, కుర్చీలు చేయించాడు. మెల్లమెల్లగా తండ్రికి కోపం వచ్చి ఆ రుణపత్రాలను విసిరాడు. అంటే ప్రామిసరీ నోట్స్ ఉన్నవి. అవన్నీ చూసుకుని ఆ డబ్బు రాబట్టుకుని తను మరింత విలాసవంతంగా జీవించాలనుకున్నాడు. ఓ దేవి విగ్రహం కొన్నాడు. ఆ దేవికి విగ్రహానికి నగలు అవి చేయించి చీరలు అవి కొన్నాడు. ఇలా అతనికి జరుగుతూ ఉంటే ఊర్లో వాళ్ళు ఏమనుకున్నారు? భార్య మీద ప్రేమతో ఇవన్నీ చేస్తున్నాడు అనుకున్నారు. సరే, ఇలా సాగిపోతుంది. ముందు ముందు భార్యాభర్తలకు మధ్య చెలిమి కుదిరిందా లేదా అది తెలుసుకోవాలి. కాబట్టి అది మనము వచ్చే వారము మిగిలిన కథ చెప్పుకుందాము. ప్రస్తుతానికైతే ఇక్కడితో ఆప్ చేస్తున్నాను. మరి మీకు ఈ కథలో ముఖ్యమేమంటే తత్వ విచారణ జరుగుతోంది.
రణరంభాదేవి అతనికి కొద్దిగా తత్వం కూడా ఉపదేశిస్తూ ఉంది. అది మనకు అర్థమయ్యి కానట్టుగా ఉంది. రచయిత అసాధారణ ప్రజ్ఞ కలవాడు. ఆయనకు ఇవన్నీ మామూలు విషయములు. మనం అట్లా అల్పజ్ఞానం ఉండే వాళ్లకు మనకు అన్నీ అర్థం కావు. సరేనా అండి? సరే, నేను మీకు కథ మొత్తం చెప్పదలుచుకున్నాను కాబట్టి ఇలా చెప్తూ ఉన్నాను. ఇంకేముంది, మళ్ళా మీకు వచ్చే వారం కలుస్తాను. మీకు ఈ కథ గురించి సద్విమర్శ ఏదన్నా చేయండి. తర్వాత ఏమన్నా సలహాలు సూచనలు ఇవ్వండి, అవి నేను పాటిస్తాను. మరి మళ్ళీ మిమ్మల్ని వచ్చే వారం భ్రమరవాసిని 10వ భాగంతో కలుస్తానండి. అంతవరకు సెలవు. ఇకపోతే మీకు నా ఈ కథనము చెప్పే పద్ధతి నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో ఈ లింక్ షేర్ చేసుకోండి, అందరితో సబ్స్క్రైబ్ చేయించండి, సబ్స్క్రిప్షన్స్ పెంచండి. ఉంటానండి. సెలవు. మరి ఇంతటితో మీకు సెలవు తీసుకుంటున్నాను. బాయ్ బాయ్.